అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని మనం చూస్తూ ఉంటున్నాం. సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు ఎవరు అంటే మెల్కీసెదెకు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకి తండ్రి లేడు, తల్లి లేరు. ఆయనకు అందుకనే మోషే మిద్యాను అరణ్యంలో ఆయన పశువులు మేపుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు ప్రత్యక్షమై ఆ యొక్క పొదలో నుంచి మాట్లాడుతున్నప్పుడు ఎవరు నీవు ఎవరని ఇజ్రాయేలీలు నీ ప్రజలు నన్ను అడిగితే ఏం చెప్పాలి అని అంటే ఏమంటున్నాడు? ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అని అంటున్నాడు. ఉన్నవాడు అనువాడు, ఆది అంతం. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఎవర్ లాస్టింగ్ గాడ్ ఆయనకు ఆయనే ఉద్భవించిన వాడు. దేవుని గురించి ధ్యానిస్తే మన యొక్క ఆ తలంపులు, మన యొక్క ఆలోచనలు కూడా ఎంత మాత్రము కూడా ఊహకు అందనివిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సృష్టిని తన మహత్తు గల మాట చేత నిర్మించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కలుగునుగాక అంటే కలిగిని. అలాంటి గొప్ప దేవుడు ఆయన మానవుడిగా పాప విమోచకుడుగా భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మెల్కీసెదెకు క్రమము అని చూపిస్తుంటున్న ఆ యొక్క మెల్కీసెదెక్ ఎవరు అని అంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. ఎవరు ఆయన అంటే దేవాతి దేవుడే. ఆయనే పూజార్హుడు. నేను పూజనీయుడను అని అంటాడు. కాబట్టి పూజింపదగినవాడు ఎవరు అని అంటే మన దేవుడు. అలాంటి దేవుడు అబ్రహాము ఆ యొక్క యుద్ధం చేసి కదర్లోయోమెరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వస్తూ ఉంటే షావేలోయ మట్టుకు బయలుదేరి వస్తే అక్కడ ఎవరు ఎదుర్కొన్నాడంట? షాలేము రాజు. మెల్కీసెదెకు క్రమం చొప్పున షాలేము రాజు అంటే సమాధానపు రాజు, సర్వోన్నతుడైన దేవుని దాసుడు, దేవుని కుమారుడు, దేవాతి దేవుడు. ఆయనే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అని అంటే మన ప్రభువు మెల్కీసెదెకు క్రమంలో చేరినవాడు. ఇంకా దీని గురించి చాలా వివరణ ఉంది. కానీ మనం కానీ గమనిస్తే అహరోను క్రమంలో యాజకత్వం చేసేవారు అని మనము సంఖ్యాకాండంలో 18వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. లేవీ క్రమము, లేవీయుల వంశము, దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశము, యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేసుకున్న వంశము ఎవరు అని అంటే లేవీయులు. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని అంటే 11వ వచనం చివరిలో చూస్తే మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 13వ వచనంలో ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను, ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. యూదా వంశంలో పుట్టాడు. ఆయన యూదా రాజుగా, రాజాతి రాజుగా వచ్చాడు. లేవీయులు అయితే యాజక ధర్మం జరిపించాలి, కానీ వేరొక యాజకుడుగా మెల్కీసెదెకుగా తండ్రి లేనివాడు, తల్లి లేనివాడుగా ఆయన భూమి మీదకి ఆయన వచ్చినవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన ఎవరి వంశంలో వచ్చాడంటే లేవి వంశంలో జన్మించలేదు, కానీ యూదా వంశంలో. అంటే అంతకు ముందు వరకు యూదా వంశము లేవీయులుగా లేకపోతే యాజక ధర్మం జరిగించే యోగ్యత లేని వంశం ఎవరిది అంటే యూదా వంశం. కానీ లేవీయులని దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం యాజకులుగా. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అని మనం చూస్తే మనల్ని కూడా ఏమంటాడు? రాజులైన యాజక సమూహం. మనల్ని కూడా ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. మనం లేవి వంశస్థులం కాదు, ఇజ్రాయేలీలం కాదు, దేవుని జనాంగము అంతకంటే కాదు. కానీ దేవుడు మనల్ని కూడా మనం ఏర్పాటు లేని వంశం,
దేవుని సన్నిధిలో యాజకత్వం చేయటానికి యోగ్యత లేని మనల్ని దేవాతి దేవుడు యోగ్యులుగా యాజకులుగా మనల్ని చేశాడు. ఎవరిని బట్టి? మెల్కీసెదెకు క్రమం. ఆయనే మాదిరిగా యూదా వంశంలో జన్మించి రాజులైన యాజక సమూహంగా ఆయన బలి అర్పించిన కారణం చేత మనకి దేవుడు ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఉదయకాల సమయంలో రక్షించబడిన మనం, దేవుని బిడ్డలంగా తీర్చబడిన మనం కూడా ఎవరి వంశానికి చెందినవారు అనంటే రాజవంశానికి చెందినవారం. అంత మాత్రమే కాదు, కానీ దేవుని జనాంగంగా తీర్చబడ్డాం, దేవుని బిడ్డలంగా చేర్చబడ్డాం, దేవుని ప్రజలుగా చేయబడ్డాం. ఇంకా మనం చూస్తే 14వ అధ్యాయంలోనే 20వ వచనంలో, ఆదికాండం 14:20లో ఏమంటాడంటే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవునికి సమర్పణ మన యొక్క 10వ వంతులు లేకపోతే కానుకలు మాత్రమే కాదు, కానీ మన హృదయార్పణలు చెల్లించటానికి ఆయన సన్నిధికి చేరి ఉన్నాము అనేది మనం మర్చిపోకూడదు. ఈ ఉదయకాల సమయంలో ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. రక్షించబడిన మనకి ఆయన యాజక సమూహంగా మనల్ని చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ యొక్క మెల్కీసెదెకు అబ్రహాముని ఎదుర్కొని ఏం తీసుకొని వచ్చాడంట? రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొని వచ్చాడు అని అంటాడు. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో మనకి తెలిసిన చరిత్రే అది. ఆయన తన ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చేటప్పుడు వారికి బలి పశువును అర్పించి ఆ యొక్క 2 నిలువ కమ్ములకి అడ్డకమ్మికి పై అడ్డకమ్మికి రక్తాన్ని రాసిన కారణం చేత ఆ గృహంలో నుంచి మరణ దేవత ప్రవేశించకుండా దాటిపోయింది. అంత మాత్రమే కాదు, కానీ వారి పస్కా విందును ఆచరించటానికి అది కట్టడగా ఇచ్చాడు. ఆ పస్కానే ప్రభు చివరి రాత్రి భోజనంలో ఆయన పస్కాను మేడగదిలో ఆయన ఆచరించాడు. ఆచరించిన సన్నివేశంలో మనం కానీ గమనిస్తే పస్కా విందు ఎలాగ ఆచరించాలా? చేదు కూరలతోటి ఆ రొట్టెను తీసుకొని తినాలా. పస్కా యొక్క ఆచరణది. కానీ ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాముకి మెల్కీసెదెకు ఎదుర్కొని ఇచ్చింది ఏంటి అంటే రొట్టె ద్రాక్ష రసం. అందుకనే ప్రభు మేడగదిలో ఆయన అంటున్నాడు కదా, ఆయన ఒక రొట్టెనెత్తుకొని ఆయన దానిని విరిచి వారికి ఇస్తూ ఆయన అంటున్నాడు, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని అన్నాడు. ఆయన అలాగే భోజనమైన పిమ్మట మళ్ళీ ఆయన పాత్రనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని అంటున్నాడు. చేదు కూరలతో తినవలసిన వారు పస్కాను ఆచరిస్తుంటున్న వారు 14వ అధ్యాయం ఆదికాండంలో మెల్కీసెదెకు ఆయన ప్రభువు అబ్రహాముని ఎదుర్కొని రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చి అక్కడ గుర్తు చేశాడు తన శరీరాన్ని రక్తాన్ని గురించి ఆచరించడానికి, విజయానికి, పాపం మీద విజయం, రక్షణ అనుగ్రహించిన దానికి విజయానికి సాదృశ్యంగా ఆ ఇచ్చిన దానిని ప్రభు ఆయనే ప్రత్యక్షంగా తన శిష్యులకు ఇస్తూ ఉంటున్నాడు. రొట్టె ద్రాక్ష రసం. ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన మనకు కూడా దేవుడిస్తుంటున్న ఆజ్ఞ ఏంటి అంటే ఆయన రక్తంలో కడుగుబడిన మనం, పాప విమోచన పొందిన మనం లేవీయ వంశస్థులం కాదు. యాజక ధర్మం చేసే యోగ్యత మనకి లేదు. కానీ యూదా వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నడూ కూడా యూదా వంశం వారు యాజక ధర్మం చేయటానికి అర్హత లేని వారు, కానీ ఆ వంశంలో జన్మించిన దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క యాజక ధర్మాన్ని అనుగ్రహించాడు. అలానే ఈ ఉదయకాల సమయంలో అన్యులమంటున్న మనల్ని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనల్ని కూడా ఆయన ప్రియ పిల్లలుగా, ఆయన రక్త సంబంధికులుగా, ఆయన వాగ్దానపు పిల్లలుగా మనల్ని చేసిన కారణం చేత ఈ ఉదయకాల సమయంలో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాం.
ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివారు కదా. ఆయన ఆదియు అంతము లేనివాడు, ఉన్నవాడు అనువాడు. ఆయనకి ఎన్నో గొప్ప ఆయన నామకరణాలు, ఆయన యొక్క శక్తికి కలిగిన ఆ నిర్వచనాలు ఉన్నాయి. కానీ అలాంటి దేవుడు మనకి మానవుడిగా వచ్చి ఆయన మన కొరకే దేవుని యొక్క ఉగ్రత పాత్రను తాను అనుభవించి మనకు రక్షణ పాత్రను ఇచ్చి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి సాదృశ్యంగా ఈ రొట్టె రసాన్ని మనం తీసుకొని ఉంటుండగా ఆయన శరీరమని, ఆయన రక్తమని వివేచించి దీనిలో పాలు పొంది ఆయన్ని పూజించి గణపరచవలసిన వారంగా మనల్ని యోగ్యులుగా చేశాడు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో ఆయన రక్తంలో కడుగుబడిన మనం, యాజకులుగా చేయబడిన మనం, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకే అర్పింపబడిన ఆ బలిని జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకై ఆయన పడిన శ్రమలు, నిందలు, అవమానాలు, మన కొరకై పిడిగుద్దులు, ఆయన ఈడ్చబడిన ఇది భారమైన సిలువను మోసుకొని గొల్గతాగిరి వరకు వెళ్ళి రిక్త హస్తాలతో ఆయన చేతుల్ని కాళ్ళను బంధించేస్తే నిస్సహాయమైన స్థితిలో 6 గంటలు ఆయన ఆ సిలువలో వ్రేలాడి మన కొరకై ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కార్చిన గొప్ప దేవుని ఆయన శరీర రక్తాల్లో ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మనం హృదయపూర్వకపు కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు ఆయనకి సమర్పించవలసిన వారేమంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, సజీవ యాగంగా మన శరీరాల్ని ఆయనకి సమర్పించుకోవాలి. ఆయనకి యోగ్యులుగా చేసిన మనల్ని మనం సమర్పించుకొని ఆరాధిస్తే మన ఆరాధన అంగీకరించేవాడుగా ఉంటాడు. అందుకనే ఆయన మనల్ని కోరుకున్నాడు, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇలాంటి గొప్ప యోగ్యత ఇచ్చిన ప్రభువుని మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో 27వ వచనంలో ఆయన చెప్పిన రీతిగా ఆయన శరీర రక్తాలని జ్ఞాపకం చేసుకొని ఆయన పూజించి ఆయన గణపరిచి ఆయనకి మన హృదయపూర్వకపు కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు సమర్పించి ఆయన గణపరిచి పూజించి ఆరాధించుదుగాక. ఆమేన్.